ग्रुप 1 इम्तिहानात का दोबारा इनेकाद ही तमाम मसाइल का वाहिद हल। कांग्रेस हुकूमत की बेरोजगार नौजवानों के साथ नाइंसाफी। नायब सदर तेलंगाना जागृति यूथ राठौड़ की प्रेस कॉन्फ्रेंस। नायब सदर तेलंगाना जागृति यूथ राठौड़ ने ग्रुप 1 इम्तिहानात के ताल्लुक से हाई कोर्ट के फैसले को हुकूमत और TSPSC के लिए एक झटका करार दिया और कहा कि एलामिये की इजराई से लेकर नतायज जारी करने तक हर मरहले में हुकूमत ने संगीन गलतियां की हैं। वो दफ्तर तेलंगाना जागृति में प्रेस कॉन्फ्रेंस से खिताब कर रहे थे। राठौड़ ने कहा कि ग्रुप 1 इम्तिहानात का प्रीलिम्स से दोबारा इनेकाद ही तमाम मसाइल का वाहिद हल है। उन्होंने इल्ज़ाम आयद किया कि GO 29 को पोशीदा रास्ते से लाकर BC SC ST उम्मीदवारों के साथ नाइंसाफी की गई है, लिहाजा GO 29 को फेलफोर मंसूख किया जाना चाहिए और ख़दीम GO 55 के तहत दोबारा प्रीलिम्स इम्तिहानात मुनक़्क़द किए जाने चाहिए। इस मकसद के लिए तेलंगाना जागृति आखिरी दम तक जदोजहद जारी रखेगी। राठौड़ ने कहा कि आइंदा तेलंगाना पब्लिक सर्विस कमीशन के तमाम इम्तिहानात को कानूनी पेचीदगियों से पाक रखने के लिए इक़दामात रूबामल लाए जाने चाहिए ताकि नौजवानों को इंसाफ मिल सके। उन्होंने कहा कि माक़बल इंतख़ाबात कांग्रेस पार्टी ने सालाना 2 लाख नौजवानों को मुलाजिमतों की फराहमी, बेरोज़गार नौजवानों को भत्ता और बिलासूदी 10 लाख रुपए ख़र्ज की फराहमी का वादा किया था। ताहम इक़्तिदार पर फायज़ होने के बाद कांग्रेस हुकूमत ने एक भी वादे को पूरा नहीं किया। बेरोजगारों के मसाइल को पसे पुश्त डाल दिया गया। कांग्रेस हुकूमत 20 माह की हुक्मरानी में बेरोजगारों के मसाइल की एकसोई पर कोई तवज्जो नहीं दे रही है। कांग्रेस हुकूमत की धोखाधड़ी के खिलाफ तेलंगाना जागृति मुसलसल एहतजाज करेगी। इस मौके पर तेलंगाना जागृति के लीडर्स महेंदर, गोपू सुधानंदम और दूसरे मौजूद थे। ఈ రోజు గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు TGPSCకి చెంపపెట్టు లాంటిది। ఎందుకంటే ఈ యొక్క TGPSC కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, చేసినటువంటి ప్రతి ఒక్క స్టేజ్లో గ్రూప్ 1లో ప్రతి ఒక్క స్టేజ్లో ప్రిలిమ్స్లో కావచ్చు, నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ప్రిలిమ్స్లో, మెయిన్స్లో మరియు ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో రిజల్ట్స్ ఇచ్చేటువంటి సందర్భంలో ప్రతి ఒక్క సందర్భంలో TGPSC మరియు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తప్పులు చేసింది। కానీ నిన్న ఇచ్చినటువంటి తీర్పు ఎవాల్యుయేషన్ ఆర్ మెయిన్స్ అనేటువంటిది కండక్ట్ చేయమని చెప్పి కోర్టు చెప్పడం శుభసూచకం మరియు మేము దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం। కానీ మీరు ఎవాల్యుయేషన్ చేసేది కరెక్ట్ కాదు, మళ్ళీ మెయిన్స్ పెట్టినా అది కరెక్ట్ కాదు, కోర్టులకు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది। అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాం, ప్రిలిమ్స్ నుంచి కండక్ట్ చేయాలి। ఎందుకంటే GO 29 తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ। ఈ GO 29 తీసుకొచ్చి దొంగతనంగా దాపెట్టి 2 రోజుల ముందు మీరు రిలీజ్ చేసి మా యొక్క నిరుద్యోగుల యొక్క పొట్టగొట్టిరు కదా। GO 29 అనేటువంటిది SC ST BC బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు అన్యాయం జరిగింది। ఈ యొక్క GO 29ని తొలగించి పాత GO 55 ప్రకారంగా మీరు ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ని పాటిస్తూ మీరు మళ్ళీ ప్రిలిమ్స్ కండక్ట్ చేయాలనేటువంటిది కోరుతా ఉన్నాం। మళ్ళీ ప్రిలిమ్స్ కండక్ట్ చేసేంత వరకు ఖచ్చితంగా జాగృతి నిరుద్యోగుల పక్షాన కొట్లాడబోతా ఉంది। దాంతోపాటు ఈ యొక్క మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అనేటువంటిది ఇప్పుడు వీళ్ళకు ఒక సాగు దొరికింది, 8 నెలల సమయం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి దొరికినట్టు। ఇంకా కొత్తగా ఏ నోటిఫికేషన్ పెట్టినా ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా ప్రతి ఒక్కరు క్లియర్ చేసి పెట్టాలి। TGPSC మాత్రమే పెట్టాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేటువంటిది పెట్టదు। ఎందుకంటే యూత్ డిక్లరేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ। యూత్ డిక్లరేషన్ ఇచ్చినటువంటి ప్రియాంక గాంధీ గారు ఎటో పారిపోయారు ఢిల్లీకి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కూడా మనల్ని తిరిగి చూడలేదు। మీరు యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన విధంగా ఏడాదికి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామన్నారు కదా, అది లేదు। నిరుద్యోగ వృత్తి అనేటువంటిది లేదు। చదువుకోవడానికి వాళ్లకు వెసులుబాటు ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తామన్నారు, అది లేదు। యూత్ కమిషన్ ఏర్పాటు చేసేసి ప్రతి ఒక్క అభ్యర్థికి 10 లక్షలు అనేటువంటిది వడ్డీ లేని రుణాలను ఇస్తామన్నారు, అది లేదు। రాజీవ్ యువ వికాసం అనేటువంటిది చెప్పి 5 లక్షలు ఇస్తామన్నారు, అది కూడా లేదు। సో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ గడిచినటువంటి 20 నెలల్లో నిరుద్యోగుల పక్షాన లేదు, ఇప్పుడు కూడా ఉండదు। వీళ్ళు చేసేటువంటి నాటకాలను ఖచ్చితంగా జాగృతి కొట్లాడబోతా ఉంది।